కూడా మనందరినీ ప్రవేశపెట్టి ఆయన నామాన్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మనందరికీ ఇచ్చిన మహాకృపను బట్టి ముందుగా దేవుడిని స్తుతిస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు పెట్టడం తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఒకసారి మన మధ్య రాసిన సువార్తలు 9వ అధ్యాయంలో 24వ వచనం ఒకసారి చదవండి. స్థలమీయుడి నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా అపహసించు. ఆయన ప్రార్థన చేసుకుని దయచేసి ప్రతి ఒక్కరు కూడా తలలో వచ్చి ప్రార్థన ఏకీవించండి. పరిశుభ్ర ప్రేమల తండ్రి, కృపగల మా దేవ, దయగల మా రాజా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా, మనకి ఇంతవరకు ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని మీ సన్నిధానంలో ప్రవేశపెట్టి ఈ నామాన్ని స్తుతించి కనపరిచే భాగ్యమే అయా దీనులకు, దరిద్రులకు, అయోగ్యులకు, అల్పులమైన మాకు అయ్యా మీరు అనుగ్రహించిన మీ మహాకృపను బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రభావం తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము ఇక్కడ చేరి ఉంటుండగా అయ్యా తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా ప్రాణాలను దెబ్బరగచ్చి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఎవరెవరు ఏ తలంపులతో, ఏ ఆలోచనలతో, ఏ చింతలతో, ఏ బాధలతో ప్రభు, ఏ సమస్యలతో మీ శ్రద్ధలకు వచ్చారో నాకైతే తెలియదు కానీ ప్రభుగా మాట్లాడేది నేరు కాదు కానీ అయ్యా మీరే ప్రతి ఒక్కరు కూడా నమ్మనట్టుగా అయ్యా తండ్రి నాలో మీరే ఉంది తండ్రి. వీళ్ళందరితో తండ్రి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను సంపూర్ణంగా మీ సులుచాటును మరుగుపరిచి ప్రతి ఒక్కరికి అవసరమైన వాక్యాన్ని నా ద్వారా బోధించి మీ నామానికి సమస్త ఘనతానికి మా ప్రభావం చెల్లించుకోండి. ఏ సత్యపరిశుద్ధ నామం వారి ప్రార్థన అడిగి వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. 24వ వచనంలో మనం చూస్తే ఒక మాట, చిన్న మాట ఏమంటే స్థలమీయుడి అని యేసు ప్రభు వారు అక్కడున్న వారిని అడుగుతారు కదండి. మనకి ఈ సందర్భం చాలాసార్లు చదువుకున్నాము. అధికారి కుమార్తె చనిపోయిన సమయంలో యేసు ప్రభు వారి వద్దకు వచ్చి అధికారి మొరపెట్టుకున్నప్పుడు, ప్రభు నా ఇంటికి వచ్చిన కుమార్తెను బాగు చేయి, నా కుమార్తెను విడిపించని చెప్పి మొరపెట్టుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ అధికారి ఇంటికి వెళ్ళిన సమయంలో అక్కడున్న వారు ఎంతో మంది జనసమూహాలు ఆ కుమార్తె నిమిత్తం, ఆ చిన్న కుమార్తె నిమిత్తము ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారంట, ఆ ద్వారాన్ని, ఆ మార్గాన్ని మూసివేసి వారు అడ్డుగా అక్కడ ఏడుస్తూ ప్రలాపిస్తున్న సమయంలో ద్వారాన్ని, మార్గాన్ని మూసివేసిన వారిని యేసుప్రభు అంటున్న మాట ఏంటంట, స్థలమీయుడి అని చెప్తా ఉన్నారు. స్థలమీయుడి అని చెప్పి ఆ చిన్న కుమార్తెను విమోచించడానికి, ఆ చిన్న కుమార్తెను బ్రతికించడానికి వారికి యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే స్థలమీయుడు. ఈరోజు స్థలమీయుడే అనే మాటల గురించి నేను ధ్యానించాలని ఆశపడతాను. మనం ఆలోచన చేస్తే మన ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు యేసుప్రభు వారికి మన హృదయం అనే ఆలయంలో మనం ఏమంట స్థలము ఇవ్వం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు ఈ లోక సంబంధమైన జీవితంలో కూరుకుపోయిన మనము దేవుని ఎన్నోసార్లు మనము మర్చిపోతూ ఉంటాం. దేవుని కార్యాలు, దేవుని గొప్ప మేలులు, దేవుని ఎన్నో చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోయి మనము ఎవరికొవరికో స్థలమిస్తూ అసలు మన సృష్టికర్తకు మన హృదయంలో ఏం చేస్తామంట, కొన్నిసార్లు స్థలం ఇవ్వకుండా మనము మర్చిపోతూ ఉంటాం. ఈరోజు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు స్థలమీయుడి అని ఇక్కడ నేను అడగవలసిన అవసరం యేసు ప్రభు వారికి లేదు. ఎందుకంటే వాస్తవానికి ఆయన ఎన్నో సూచన క్రియలు, ఎన్నో మహత్కార్యాలు శరీరధారిగా వచ్చిన దినవల్లో సైతం ఆయన చేసి చూపించారు. శిష్యుల మధ్యలో కావచ్చు, జన సమూహాల మధ్యలో బాహాటంగా బహిరంగ కావచ్చు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ఆయన చేసి చూపించారు. ఒకనొక సమయంలో మనం చూస్తే రొట్టెలను కూర్చిన అద్భుతం జరిగిన తర్వాత శిష్యులు ఆయన ఏం చేస్తారు, మీరు వెళ్ళి మొదట నాకంటే ముందు దరికిచ్చారని వారిని చిన్న దోణిలో పంపిస్తారు. ఆ తర్వాత యేసుప్రభు ఏం చేస్తారంట, ఆయన సముద్రం మీద నడుచుకుంటూ ఆ తుఫాను, గాలి తుఫాను ఆ దోణి మీద రేగినప్పుడు, సముద్రంలో రేగినప్పుడు యేసుప్రభు శిష్యుని చేరుకోవటానికి, శిష్యుని బలపరచడానికి ఆయన వెళ్ళిన సందర్భం మనం చూస్తాం. అయితే అక్కడ ఏ దోణి ఉందో మనము ఒకసారి యోహాను సువార్త జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుతున్నామా? యోహాను సువార్త
6వ అధ్యాయం 20. మరునాడు సముద్రపు టద్దరిని నిలిచి ఉన్న వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప మరి ఒకటి లేదనియు శిష్యులతో కూడా ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకోండి. యేసుప్రభు వారి శిష్యుల్ని బలవంతం చేసిన సమయంలో అక్కడ ఏముందంటే ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఏమి కూడా లేదు. అది తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఆయన శిష్యులు ఏం చేశారంట, తనకంటే ముందుగా వెళ్ళమని ఆయన బలవంతం చేశారు. ఎందుకంటే ఆయన ఏ రీతిగా అయినా మార్గాన్ని గమ్యాన్ని ఆయన చేరగలడు. ఎందుకంటే తన మానవాతీతమైన శక్తిని శిష్యులకు అక్కడ ఉద్దేశపూర్వకంగా కనపరచాలని అనుకున్నాడు. కాబట్టి శిష్యులు ఆయన ఏం చేశారంట, ఒక చిన్న దోణి మాత్రమే అక్కడ ఉన్నప్పటికీ నాకంటే ముందుగా వెళ్ళిపోండి వారిని బలవంతం చేశాడంట. బలవంతం చేయడం గల కారణం ఏంటి అని అంటే, తన మానవాతీతమైన శక్తిని ఒక్కసారి శిష్యులకు ఆయన కనపరచాలనుకున్నాడు. ఆ రీతిగా యేసుప్రభు వారు చెప్పినట్టుగా శిష్యులు దోణిలో బయలుదేరి వెళ్ళిన సమయంలో దోణిలో ఏం రేగిందంట, తుఫాను. సముద్రం మీద తుఫాను రేగినప్పుడు దోణి నడిపించడానికి వారికి కష్టతరంగా మారినప్పుడు యేసుప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ రావటము శిష్యులు చూస్తారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, యేసుప్రభు వారికి అసలు మనుషుల్ని అడగవలసిన అవసరం ఆయనకు ఏమాత్రం కూడా లేదు. ఆయన ఏ రీతిగా ఏ కార్యాన్నైనా చేయగలడు. స్థలమీయుడని చెప్పి వారు తప్పుకుంటేనే ఆ కుమార్తెను బ్రతికించాల్సిన అవసరము యేసుప్రభు వారికి లేదు కదండి. ఆ ఇంటికి వెళ్లకుండా ఆ కుమార్తెను ముట్టుకోకుండా కూడా యేసుప్రభు వారు ఆమెను స్వస్థపరచగలడు, తిరిగి లేపగలడు కదా. శతాధిపతి దాసుని కూడా యేసుప్రభు వారు ఆ రీతిగానే స్వస్థపరిచారు. ఒక ప్రధాని కుమారుడు రోగి ఉండి చాలా సిద్ధంగా ఉన్న సమయంలో కూడా ఆ ప్రధాని వచ్చి మొరపెట్టుకున్నప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తారు, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు, నీవు తిరిగి వెళ్ళు అని చెప్పిన గంటలోనే ఆ కుమారుడు బాగుపడసాగనని కూడా ఆ దాసుడు ఆ ప్రధానికి తెలియచేయడం అక్కడ యోహాను సువార్తకి జ్ఞాపకం చేస్తాడు. అంటే ఈ రీతిగా యేసుప్రభు వారికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయినప్పటికీ మనుషుల్ని అడగవలసిన అవసరత ఆయనకి లేనప్పటికీ ఆయన అక్కడ అడుగుతున్న మాట ఏంటంటే, నాకు స్థలం ఇవ్వండి, నేను వెళ్ళి ఆ చిన్న కుమార్తెను బ్రతికించినట్లుగా నాకు మీరు కొంచెం స్థలం ఇవ్వండి అని చెప్పి యేసుప్రభు వారు అడుగుతూ ఉంటారు. ఈరోజు ఇది మన ఆత్మీయ జీవితానికి మనం ఆపాదించుకున్నట్లయితే మన జీవితాల్లో ఎన్నోసార్లు ఆయనకి స్థలం ఇవ్వలేని దుస్థితిలోనికి మనము వెళ్ళిపోతున్నాము. ఎన్నో కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు ఆయన ద్వారా పొందుకున్నప్పటికీ, ప్రార్థన చేసే అలవాటు మనకు ఉన్నప్పటికీ ఈరోజు ఎంతో కొంత దూరము మనకి దేవునికి మధ్య ఉండిపోతుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన చేసే అలవాటు ఈరోజు మనలో చాలామందికి ప్రతిరోజు ఖచ్చితంగా గుడ్ హ్యాబిట్ కదండి. ప్రార్థన చేసే అలవాటు ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాము. ప్రతిరోజు ఏం చేస్తామంటే వాక్యాన్ని ధ్యానిస్తాము. ప్రతిరోజు మనము కావాలంటే దేవుని సన్నిధికి రావాలంటే నెట్లో మొత్తం మన ఆలయం అంతా కూడా నిండిపోతుంది కదా. ఆ రీతిగా ఒకవేళ ప్రతిరోజు ఆలయానికి రావాలన్నా వచ్చే అలవాటు కూడా మనకి ఉంది. ప్రతిదినము వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం. ఇవన్నీ చేసినప్పటికీ ఎంతో కొంత దూరం ఈరోజు దేవునికి మనకి మధ్యలో ఉండిపోతుంది. అంటే ప్రార్థన చేయటము, వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే దేవునికి దగ్గరగా ఉన్నామనడానికి ఈరోజు ఏమాత్రం కూడా కాదు. ఇవన్నీ కూడా అలవాటుగా కూడా మనము చేయొచ్చు కదండి. ఇవన్నీ కూడా అలవాటుగా చాలామంది ఏంటి, ఒక హ్యాబిట్ లాగా, అంటే రోజు మనము ఎలా అయితే భోజనం చేస్తామో, ఎలాగైతే మనం ఉద్యోగానికి వెళ్తామో, ఎలాగైతే రోజువారి పనులు చేసుకుంటామో, రోజువారి పనులు ఒక పనికి ఏం చేస్తారు, ఈ స్పిరిచువల్ లైఫ్ని కూడా వారు బ్యాలెన్స్ చేస్తారు. అంటే రోజు ఎలాగైతే మనం భోజనం చేస్తామో అలాగే బైబిల్ తీసి చదువుకుంటారు, రోజు వాక్యాన్ని ధ్యానిస్తారు, రోజు కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతారు. కానీ ఇవన్నీ ఒక అలవాటుగా మనం చేస్తే మనకి దేవునికి మధ్య ఈరోజు దూరం ఉండిపోయిందని మనము ఖచ్చితంగా గ్రహించాలి. అలవాటుగా కాదు, కానీ మనం ఎలా చేయాలంటే ఇవన్నీ హృదయపూర్వకంగా మనస్సారా కూడా ఇవన్నీ మనము చేయాలంటే, వాక్యాన్ని ధ్యానించిన, ప్రార్థించిన, ఇవన్నీ మనం ఎలా చేయాలంటే దేవుని సన్నిధానానికి వచ్చిన ఇవన్నీ కూడా మన హృదయం అంతటితో కూడా ఈ ఆత్మీయమైన కార్యాలు మనం చేస్తూ ఆత్మీయమైన మార్గంలో మనము నడుమ బద్ధులమై ఉన్నాం. ఈరోజు ఒకవేళ ఇవన్నీ చేసినా ఇంకా నాకు దేవునికి మధ్యలో ఎలా దూరం ఉంటుందండి? నేను ప్రతిదినం ప్రార్థన చేస్తానే, ప్రతిదినం నేను వాక్యం చదవకుండా అసలు బయటికి అడుగు పెట్టను. చాలామందికి మంచి
మంచి అలవాటు. బయటికి అడుగు పెట్టరు. ఏంటంటే వాక్యాన్ని చదవకుండా అసలు బయటికి అడుగు పెట్టరు, ప్రార్థించకుండా బయటికి కాలు పెట్టరు. నిజంగా అవన్నీ కూడా మంచి అలవాట్లు. కానీ ఇవన్నీ కూడా నామకార్థంగా చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా మన జీవితానికి ఎటువంటి ప్రయోజనాన్ని, మన ఆత్మీయతకి ఎటువంటి ప్రయోజనాన్ని అవి చేకూర్చలేవు. అవి పరలోక రాజ్యానికి మనల్ని ఎంత మాత్రం కూడా తీసుకువెళ్ళలేవు. ఇవన్నీ నామకార్థంగా చేయటానికి మనల్ని దేవుడు ఎన్నుకోలేదు. కానీ మనము వీటన్నిటిని అభ్యసిస్తూ మనం ఎలా మారిపోవాలంట? పరిశుద్ధులుగా. మనం ఎందుకు పిలిచాడంట? దేవుడు పరిశుద్ధులుగా ఉండుటకే మిమ్మల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు ఆయన మిమ్మల్ని పిలవలేదు. ఇంకా ఇవన్నీ చేస్తూ కూడా ఏమని? దేవుని స్థలానికి తరచుగా వస్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, ఇంకా అపవిత్రమైన జీవితంలో, ఇంకా పాప బంధకాల్లోనే ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనకి ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. మన గమ్యాన్ని కూడా మనము చేరలేము. ఇవన్నీ చేసే సమయంలో మనం ఎలా మారిపోవాలంట? పరిశుద్ధులుగా, అంతకంతకు పరిశుద్ధులుగా మనం దినదినము మారుతూ ఉన్నట్లయితే అప్పుడు మనకి దేవునికి మధ్య దూరం తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇదేమి మన జీవితంలో జరగట్లేదంటే మనకి దేవునికి మధ్య ఇంకా చాలా దూరం ఉందని గ్రహించాం. ఇవన్నీ కేవలం అలవాటుగా చేస్తున్నామన్న విషయాన్ని ఖచ్చితంగా మనము గ్రహించాలి. ఏ రీతికైతే పరిస్థితులు చేశాడు. పరిస్థితికి ఏం అలవాటు ఉంది? పరిస్థితి ఏమో ప్రార్థన చేశాడు, దశంభాగం ఇస్తున్నానని చేశాడు. అదే సమయంలో 2 మార్లు వారానికి నేను ఉపవాసం కూడా చేస్తున్నానని చేశాడు. అతను ఉన్న అలవాట్లు మనం చూస్తే చక్కటి మంచి అలవాట్లే పరిశీలికునే లూకాసు వార్తలో 17వ అధ్యాయం ఒకసారి 11వ వచనం చదవండమ్మా. లూకాసు వార్త. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని ప్రార్థించుచుండెను. అంటే మనం చూస్తే ఈ పరిస్థితుల్లో గుణగణాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయంటే ఇందులో 10వ వచనంలో మనం చూసేది దేనికి వెళ్ళాడంటే దేవాలయానికి ప్రార్థన చేయడానికి. అంటే పరిసెడుకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేసే అలవాటు పరిసెడుకుంది. 2వ అలవాటు మనం చూస్తే 11వ వచనంలో ఏం చేస్తున్నాడు? మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నట్టు కృతజ్ఞతాస్తులు చెల్లించే అలవాటు కూడా ఈ పరిసెడుకుంది. చాలా మందికి ఈ దినాల్లో ఏం అలవాటు లేదంట? కృతజ్ఞతాస్తులు చెల్లించే అలవాటు లేదు. దేవుని ద్వారా మేలును పొందుకుంటాం కానీ మనము కృతజ్ఞతాస్తుని చెల్లించడము మర్చిపోతాం. కానీ ఈ పరిసెడుకున్న మంచి అలవాటు ఏంటంటే కృతజ్ఞతాస్తుని కూడా చెల్లించే అలవాటు ఇతనికి ఉంది. 12వ వచనంలో మనం చూస్తే ఉపవాసం చేసే అలవాటు అతనికి ఉందంట. అయితే తర్వాత ఏమంటున్నాడు? దశంభాగం 10వ వంతు కూడా చెల్లించే అలవాటు ఈ పరిసయుడికి ఉంది. అన్నిటికీ మించిన ఎవడంటే ఒక పరిసయుడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని అంతటినీ ఎరిగిన వాడుగా ఈ పరిసయుడు ఉన్నాడు. అంటే ఇందులో ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి కదండి. ప్రార్థించే అలవాటు ఉంది, ధర్మశాస్త్రం అంతటినీ కూడా ఎరిగినవాడు, చదివినవాడు, ఉపవాసం చేసే అలవాటు ఉంది, దశంభాగం కూడా క్రమము తప్పక చెల్లించే అలవాటు ఇతను కలిగి ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే అలవాటు కూడా ఈ పరిసయుడుకు ఉందంట. కానీ ఇవన్నీ అలవాట్లు ఇతనికి ఉన్నప్పటికీ చివరికి యేసు ప్రభువు ఇచ్చిన తీర్పు ఏంటంట? పరిసయ్యుడి కంటే ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డాడంట? సుంకరి తీర్చబడ్డాడు కదా. ఇన్ని అలవాట్లు ఉన్న పరిసయ్యుడి కంటే ఒక సుంకరి నీతిమంతులుగా తీర్చబడ్డాడంటే ఈ అలవాట్లు ఉన్న పరిసయ్యుడికి దేవునికి ఎంతో కొంత దూరం ఉందని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదండి. ఆత్మీయంగా ఎన్నో అలవాట్లు ఇతని జీవితంలో మనం చూస్తాం కానీ ఇతను వాటి వల్ల నీతిమంతులుగా తీర్చబడలేదు అని అంటే దానికి అర్థం ఏంటంటే దేవునికి పరిస్థితికి ఇంకా చాలా చాలా దూరం ఉంది. కాబట్టి మనం ఈరోజు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతగా వాక్యాన్ని ధ్యానించినా వాటి ద్వారా మన జీవితంలో అసలు మార్పే లేకపోతే మనం వీటిని చేసినా మన జీవితానికి అర్థం లేదు. కానీ మనం ఏం గ్రహించాలంట? దేవునికి మనకి మధ్యలో ఇంకా చాలా చాలా దూరం ఉంది.
కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమడుగుతున్నట్ట, స్థలము ఇవ్వండి. ఇంకను ఎన్ని అలవాట్లతో మీరు నన్ను సేవిస్తున్నప్పటికీ మీకు నాకు మధ్యలో దూరం ఉంది కాబట్టి నీ జీవితానికి నేను వచ్చి మార్చులాగున నాకు స్థలం ఇవ్వండి అని చెప్పి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉంటాడు. ఈరోజు మనకి దేవునికి మధ్యలో దూరాన్ని గల కారణం ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకం మీద ఉన్న ప్రేమ కదండి. ఈరోజు వాక్యం మనల్ని ఎందుకు మార్చలేకపోతుంది? ప్రార్థన ద్వారా మనం ఎందుకు ఆత్మీయతలో బలపడలేకపోతున్నాము? ఎందుకు దేవుని సన్నిధానానికి వచ్చి ఎన్నో వాక్యాలు విన్నప్పటికీ, ఎన్నో మర్మాలతో కూడిన వాక్యాలు మనం విన్నప్పటికీ మన బ్రతుకుల్లో ఎందుకు మార్పు లేదు అంటే దానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మనకి లోకం మీద ఉన్న మమకారము, లోకం మీద ఉన్న ప్రేమ, లోకం మీద ఉన్న ఆశ ద్వారానే మనం వింటున్నాం. కానీ మన బ్రతుకును మనం మార్చుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడట్లేదు. ఆలయంలో వాక్యం విన్నప్పుడు సంతోషంగా అంగీకరిస్తారు, కానీ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మన లోకాశలు వాళ్ళు ఏం చేస్తాయి? అణచివేస్తాయి కదండి. తన భోగములను, ఐహిక విచారణలో ఆ విత్తనాన్ని అణచివేయటం వల్ల అది ఎంత మాత్రం కూడా ఫలించలేదని యేసుప్రభువు తెలియజేస్తున్నారు. ఆ రీతిగానే వాక్యం విన్నప్పుడు ఎంతో మందికి నిజంగానే ఈ రోజు నుంచి నేను దేవుని కొరకు నన్ను నేను మార్చుకోవాలి, దేవుని కొరకు నీతిగా జీవించాలి, దేవుని కొరకు పరిశుద్ధంగా నన్ను నేను మార్చుకోవాలి, దేవుని సంతోష పెట్టాలని మనకి ఆలయంలో అనిపించిన, దేవుని సన్నిధానంలో ఒక తీర్మానం తీసుకున్న, బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రీతిగా మనం జీవించలేకపోతున్నామంటే దానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే లోకం మీద ఉన్న ప్రేమ, లోకం మీద ఉన్న ఆశ వల్ల అవేవి కూడా మనము చేయలేకపోతున్నాం. లోకంలో ఒకవేళ మనకి లోకం మీద ప్రేమ ఉన్నట్లయితే మనకి ఏమన్నదంట? యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను భక్తుడు అంటూ ఉంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ ఏంటుండదండి. లోకముని ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు ఏముండదంట? తండ్రి ప్రేమ ఉండదు. తండ్రి ప్రేమ లేకపోతే ధర్మశాస్త్రం అంతటిని కూడా మనం ఎంత మాత్రం కూడా పాటించిన, ధర్మశాస్త్రం అంతా కూడా 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉందని యేసుప్రభువు తెలియజేశారు కదా. ఒకటి ఏంటంటే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించాలి, సేవించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి కూడా మూలమై ఉన్నవని యేసుప్రభువు తెలియజేశారు. అయితే ఈ 2 ఆజ్ఞలు ఎప్పుడు నెరవేరుతాయి? తండ్రి ప్రేమ మనలో ఉన్నప్పుడు. అయితే లోకమును మనం ప్రేమించిన సమయంలో మనలో ఏం లేదంట? తండ్రి ప్రేమ ఎంత మాత్రం కూడా లేదు. తండ్రి ప్రేమ ఎప్పుడైతే లేదో, లోకంలో ఎప్పుడైతే మనం ఆశ కలిగి ఉన్నామో, లోకం మీద ఎప్పుడైతే మమకారాన్ని పెంచుకుంటున్నామో దేవునికి మనకి మధ్యలో చాలా దూరం ఉందని మనము గ్రహించాలి. అంటే మనం ఎక్కడ ఉన్నామంటే ఈరోజు చీకట్లో ఉన్నాం కదండి. ఎక్కడంట? మనము చీకటిలో, అంధకారంలో మనం ఉన్నామని గ్రహించుకోవాలి. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవునికి మనకి మధ్యలో దూరం ఉందంటే దేవుడు వెలుగై ఉన్నాడు. అయితే మనకి ఆయనకి మధ్యలో దూరం ఉన్న సమయంలో మనం ఎక్కడ ఉన్నట్టంట? చీకటిలో, అంధకారంలో మనము కూరుకుపోయినట్టు. అసలు వాస్తవానికి అంధకారంలో మన జీవితాలను వెలిగించడానికి యేసుప్రభువు ఈ లోకానికి దిగి వచ్చారంట. అరుణోదయ దర్శనాన్ని మనకు అనుగ్రహించారంట. కానీ ఇంకను మన జీవితాలు మారనట్లయితే, ఇంకను మనం చీకటిలోనే ఉండిపోతున్నామంటే దానికి గల కారణము లోకం మీద ప్రేమను మనము విడిచిపెట్టలేకపోతున్నాం. లోకమే శాశ్వతము, లోకంలో ఉన్నవే శాశ్వతమని మనం అనుకుంటున్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో మనము నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా తండ్రి ప్రేమ మనలో ఉండడము అసాధ్యము అని వాక్యం తెలియజేసిన ప్రకారము ఈరోజు మనలో ఏం లేదంట? లోకాశలు, లోకం మీద ప్రేమ మనకి బాగా ఉన్నట్లయితే తండ్రి ప్రేమ మనలో ఇస్తున్నంత కూడా లేదు. తండ్రి ప్రేమ లేని సమయంలో మనలో తండ్రి కూడా ఎంత మాత్రం కూడా నిలిచి ఉండలేదు. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండడానికి యేసుప్రభువు చెప్పిన రీతిగా ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఆయన వాక్యాన్ని మనము అనుసరించాలి. అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. అప్పుడు ఆయనకి మనకి మధ్య ఉన్న దూరం కూడా తొలగిపోతుంది. కానీ ఈరోజు మనకు
జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎన్నో మంచి ఆత్మీయమైన కార్యాలు నా కొరకు మీరు చేస్తున్నారు, కానీ ఇంకా నాకును మీకును మధ్య దూరాన్ని మీరు ఎంత మాత్రం కూడా చూడలేకపోతున్నారని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మన ఆత్మీయ నేత్రాలతో మనం ఈరోజు ఏం చేయాలంట, ఆయనకి మనకి మధ్య ఉన్న దూరాన్ని ఈరోజు మనం గ్రహించి దాన్ని ఏం చేయాలంటే మనము తీసివేసుకోవాలి. ఆయనకు సమీపానికి మనము చేరాలి. మనం చూస్తే శిలువ మీద ఆ దొంగ మనం చూస్తే తనకి యేసు ప్రభువుకి మధ్య ఉన్న దూరాన్ని అతడు తీసివేసుకోవటానికి అతడే ప్రయత్నించాడు కదండి. ఈరోజు మనం ఏం చేయాలంట, ముందడుగు మనమే వెయ్యాలి. ఎందుకంటే మనం అడిగేమని యేసు ప్రభువు ఈ లోకానికి దిగిరాలేదు, మనం అడిగేమని మన కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు, కానీ తన ఉచితమైన మహాకృపను బట్టి ప్రేమను బట్టి మన కొరకు తను తానే రిక్తులుగా చేసుకొని ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచారు. మన కొరకు మనం అడగకుండానే మన రక్షణ కార్యాన్ని, మన విమోచన ప్రయత్నాన్ని ఆయన ఎప్పుడో చెల్లించేశారు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనమే ముందడుగు వేయాలి. అయ్యో ఎన్నో ఉపకారాలు చేస్తావు కదా ప్రభా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు నాకు రుచి చూపించావు, ఎన్నో మేలులు అడగకుండా కూడా నా జీవితంలో చేసావు, ఈ కార్యాన్ని కూడా నువ్వే చేయొచ్చు కదా అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. ఏంటంటే నా హృదయాన్ని కూడా నువ్వే మార్చు, మురిగి పట్టిన నా హృదయాన్ని, నా దేహాన్ని నువ్వు బాగు చేయి ప్రభా, నీ అంతకు నువ్వే ఇది కూడా చేయంటే అది దేవుడు మనము ముందడుగు వేయకుండా ఎంత మాత్రం కూడా చేయడు. ఎందుకంటే ఆయన మన కొరకు ఎక్కడి నుంచి వచ్చినట్ట, ఆకాశంలో మహాకాశంలో సైతం పట్టాచాలని దేవుడు పరలోకంలో వచ్చి మన కొరకు ఇంత దూరం ఈ లోకానికి ఆయన భూమి మీదకి శరీరధారిగా రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతే ఈరోజు మన జీవితాలు వ్యర్థము. కొంతమంది అనుకుంటారు ఇంకా రేపు నేను ఆత్మీయతలో బలపడదాంలే, రేపటి నుంచి ఈ పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం, రేపటి నుంచి ఈ అలవాట్లు విడిచిపెడదాం, రేపటి నుంచి ఆచార భక్తిని మానివేద్దాం, రేపటి నుంచి నా హృదయంలో అపవిత్రమైన తలంపులు తీసివేసుకొని పరిశుద్ధంగా జీవిస్తానని రేపటికి వాయిదా వేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ రోజే మనం ముందడుగు వేయలేకపోతే ఎప్పటికీ కూడా మనము వేయలేమేమో. రేపన్నది ఆత్మ జీవితంలో ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడో అప్పుడే మనం ఏం చేయాలంట, ముందడుగు ఖచ్చితంగా వేయబద్ధులమై ఉన్నాం. ఈరోజు శిలువ మీద దొంగ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మనం చూస్తే దొంగ ఎందుకు ముందడుగు వేస్తాడు? దొంగ జీవితంలో యేసుప్రభువు చేసిన కార్యం ఏంటంటే, యేసుప్రభువు లేకపోతే అప్పటి వరకు అతను సజీవుల లోకంలోనే ఉండడు కదండి. ఎన్నో దొంగతనాలు, ఎన్నో దోపిడీలు తన జీవితకాలంలో అతను చేసిన సమయంలో ఏదో ఒక సమయంలో అతను మరణమైనట్లయితే అతడు రక్షణ పొందుకొని ఉండేవాడు కాదు. అతడు బ్రతికి ఉండడమే దేవుడు అతను చేసిన గొప్ప మేలు, గొప్ప ఉపకారం. అదే సమయంలో దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, ఆయనతో పాటు తన ప్రక్కన సిలువ వేయబడే అవకాశాన్ని ఎవరికి ఇచ్చినంట, ఈ దొంగకి ఇచ్చి. అది గొప్ప అవకాశం దొంగకి. ఒకవేళ ఆ అవకాశం కనుక ఈ దొంగకు రాకపోయి ఉంటే యేసు ప్రభువుని చూస్తుండేవాడు కాదు, ఆయన దేవుడని గ్రహించి ఉండేవాడు కాదు, రక్షణ కార్యాన్ని తన కనులారా చూస్తుండేవాడు కాదు, అయ్యా నాకు రక్షణ దయచేయి అని యేసు ప్రభువుని వేడుకలు కూడా ఉండేవాడు కాదు, ఆయనతో కూడా పరదేశకు వెళ్ళేవాడు కూడా కాదు. ఎలా వచ్చిందంటే దొంగకి ముందడుగు వేయడానికి అవకాశం ఎలా వచ్చిందంటే, ముందు అవకాశం ఎవరిచ్చారంటే యేసు ప్రభు వారు తన పక్కన సిలువ వేయబడే అవకాశాన్ని ఇచ్చి అతని కన్నులారా ఆ రక్షణ కార్యాన్ని చూసే భాగ్యాన్ని ఆ దొంగకి యేసు ప్రభు వారు ఇచ్చారంట. ఈరోజు మన కొరకు ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు ఎన్నోసార్లు మన జీవితంలో చేసిన యేసు ప్రభు వారు ఆయన ప్రేమను రుచి చూపించారు. ఆయన ఉత్తమత్వాన్ని మనం ఎన్నోసార్లు మన జీవితాల్లో రుచి చూసాం. ఇంకా మనం ఏమడుగుతున్నామంటే, ఇవన్నీ రుచి చూసిన తర్వాత కూడా అయ్యా నీవే ఇది కూడా ఏదో ఒక రోజులు చేస్తే అప్పుడు నేను బాగుపడతాను, కానీ నా అంతట నేనుగా ఈ విరుగు జీవితంలో నుంచి విడుదల పొందలేను అని మనమే నిస్సహాయాలుగా అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ ఈ దొంగ ఏం చేశాడంట, యేసు ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన ప్రక్కన సిలువ వేయబడే అవకాశం ఇచ్చిన ఈ దొంగ ఏం చేస్తాడంట, యేసు ప్రభువుని ఏమడుగుతున్నాడు, అయ్యా నీకు నాకు మధ్య దూరాన్ని తీసివేసి నన్ను ఈ రాజ్యంలోనికి చేర్చుకో, నన్ను కేవలము జ్ఞాపకం చేసుకో, నన్ను సమీపానికి చేర్చుకో ప్రభువా అని ఈ దొంగ మొరపెట్టాడంట. అయితే ముందు అవకాశం ఎలా వచ్చిందంటే, యేసు ప్రభువు తన ప్రక్కన సిలువ వేయబడే ఆధిక్యతని అవకాశాన్ని అతనికి ఇచ్చుండకపోతే ఈ రక్షణ ఇతను ఎంత మాత్రం తన జీవితంలో పొందుకుని ఉండేవాడు కాదు. అనే అవకాశం ముందు యేసు ప్రభువు ఇచ్చారు కనుకనే ముందడుగు వేసే అవకాశము ఈ
వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్నో మహత్కారాలు చేసిన నీవు నా జీవితంలో ఈ అపవిత్రత నుంచి కూడా నన్ను పవిత్రాలుగా మార్చుకొని ఇంకెంతకాలము మనం ప్రయత్నించకుండా దేవునికి మొరపెడతా ఉంటాం. మనం ఏం చేయాలంటే ఈరోజు మనము ముందడుగు వేయాలి. వేటిలో అయితే మనం బలహీనగా ఉన్నామో, వేటిలో అయితే మానుకోలేకపోతున్నామో, వేటి వల్ల అయితే ప్రభువుకు దూరంగా ఉంటున్నామో, ఏవైతే మనకు దేవుణ్ణి బాగా దూరం చేస్తున్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టడానికి ఈ దినమున మనం ఏం చేయాలంట, ముందడుగు వేయాలి. నీవే చెయ్యి ప్రభువా అని చెప్తూ కూర్చుంటే నీకు ఎంతకాలం కూడా మనము మార్పు చెందలేము. పరిశుద్ధులుగా ఉండటకు మనల్ని పిలిచిన దేవుడు బహిరంగంగా మన కొరకు రక్షణ కార్యాన్ని ఆయన చేసి సిలువలో దాన్ని సంపూర్తి చేశాడండి. ఇంకా ఏ మాత్రం కూడా మిగలలేదు. సంపూర్తిగా మనకు రక్షణ కార్యాన్ని చేసిన దేవుడు మనం ముందడుగు వేస్తామా లేదా అని ఈరోజు మనల్ని పరీక్షిస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. అందుకని అక్కడ చిన్నదాన్ని లోపలికి వెళ్ళటానికి మార్గాన్ని మూసివేసిన జనసమూహాలతో యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే, స్థలం ఇవ్వండి. యేసుప్రభు వెళ్ళలేరా, ఆమెను స్వస్థపరచలేరా? యేసుప్రభుకి ఏదైనా సాధ్యమే. అయినప్పటికీ వారిని ఏమడుగుతున్నాడంట, స్థలము ఇవ్వండి. ఈరోజు మనం మూసివేసిన స్థలాన్ని కదండి యేసుప్రభు మన హృదయంలోనికి, మన దేహంలోనికి రాకుండా, మన దేహం అనే ఆలయంలో ఆయన నివసించకుండా మనం ఏం చేస్తున్నామంటే, ద్వారాన్ని మనం ఏం చేస్తున్నాము, మూసివేసిన బంధకాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన చుట్టూ మనము కట్టుకుంటున్నాం. అది ఏంటంటే లోకం మీద ప్రేమ, లోకం మీద మమకారం. ఇవి ఉన్నట్లయితే మనం ఎప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో ఎదగలేము. ఎప్పటికీ మన జీవితాల్లో ఎదగలేము. మనం ఈరోజు ముందడుగు వేయాలి. ఎందుకంటే ఆయన ఉత్తమత్వాన్ని మన జీవితాల్లో ఎన్నోసార్లు మనము ఇప్పటికీ రుచి చూసాము. ఆయన నీతిని రుచి చూసాము, ఆయన పరిశుద్ధతను రుచి చూసాము, ఆయన ఉపకారాన్ని రుచి చూసాము, ఆయన ఆశ్చర్యకరాలు ఆపత్కాలంలో కన్నీరు విడిచి మొరపెట్టుకున్నప్పుడు ఎన్నోసార్లు ఆయన మనల్ని ఆదుకోవటం కూడా మనం రుచి చూసాము. ఇవన్నీ రుచి చూసిన తర్వాత ఇంకా ఇది కూడా నీవే చేయి ప్రభువా అంటే మన జీవితాలు ఎప్పటికీ కూడా చాలవండి. ఇవన్నీ కూడా మనమే ముందడుగు వేసి విడిచిపెట్టుకోవాలి. పేతురుని, మిగతా శిష్యులని, తక్కిన శిష్యుల్ని యేసుప్రభు ఏమడుగుతున్నారంట, మీరు కూడా వెళ్ళిపోతారా? ఎప్పుడు అడుగుతున్నాడు ఈ మాట యేసుప్రభు? తాను బయలుపరచుకోకముందు కాదు, కానీ తన ఉత్తమత్వాన్ని, తన నీతిని, తన పరిశుద్ధతను, తన మహాకారాలను చూపించిన తరువాత అప్పుడు తక్కిన శిష్యులు అలాగే పేతురుని యేసుప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, మీరు కూడా వారి వల్లే దూరంగా వెళ్ళిపోతారా, లేకపోతే నాకు సమీపంగా ఉంటారా, నాతో ఉంటారా అని యేసుప్రభు అడుగుతున్నారంట. ఆయన కార్యాలను చూసిన పేతురు అందరి తరంగా జవాబు ఇచ్చాడు కదండి. ఏమంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళదును ప్రభువా అంటలేదు, కానీ అందరి శిష్యులు ఒక అంబాసిడర్గా ఉండి ఏమంటాడంట, మేము ఎక్కడికి వెళ్ళదును ప్రభువా, నీ ఉత్తమత్వాన్ని రుచి చూసిన తర్వాత, నీ నీతిని, పరిశుద్ధతని, నీ మహాకారాన్ని రుచి చూసిన తర్వాత, నీవే ప్రభువని ఎరిగిన తర్వాత ఇంకా ఎక్కడికి మేము వెళ్ళగలము, నీకు దూరంగా మేము వెళ్ళలేమయ్యా అని చెప్పి పేతురు అంటా ఉన్నాడంట. ఎప్పుడు యేసుప్రభుని ప్రశ్న అడిగారనేది నా ఉద్దేశం. ఎప్పుడు అడిగారంట, అంతా కూడా వారికి బయలుపరుచుకున్న తర్వాత, కనపరుచుకున్న తర్వాత మీరు కూడా వెళ్ళిపోతారా అంటారు కదండి. ఎప్పుడు అడగలేదంట. వాస్తవానికి యేసుప్రభు పరిచయ ప్రారంభంలో వారిని పిలుచుకున్నాడు. ఆయన నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పి పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను, మిగతా తక్కిన శిష్యులందరినీ కూడా ఆయన పిలుచుకున్న ప్రారంభంలోనే మీరు కూడా వెళ్ళిపోతారా అని అడగట్లేదు, కానీ ఎప్పుడు అడిగాడంట, ఆయన మహాత్కాన్ని చూపించాడు. ఆయన పరిశుద్ధతని, ఆయన నీతిని, ఆయన దైవత్వాన్ని ఎన్నో మాటలు చూపించిన తరువాత మీరు కూడా ఇప్పుడు వెళ్ళిపోతారా అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇంకా నీవే చేయి ప్రభువా అని చెప్పి మనం అడుగులు వేయకుండా ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. ఎందుకంటే మనకేం తెలుసు అంట, ఆయన మాత్రమే ప్రభువు అని మనకు తెలుసు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు. ఆయన కార్యాలు, ఆయన మేలుని ఎన్నోసార్లు మనం కనులారా చూసాం, మన జీవితాల్లో అనుభవించాం. కాబట్టి ఇవన్నీ అనుభవించి రుచి చూసిన మనం ఏం చేయాలంట, మేము నీకు దూరంగా బ్రతకలేము కాబట్టి ఈ లోకమైన మమకారాన్ని అనే అడ్డుని, ఈ గోడని మేము తీసివేసుకొని నీకు దగ్గరగా వస్తాం ప్రభువా, నీకు స్థలం ఇస్తామయ్యా అని చెప్పి మనమే ఆయనతో అనాలని ఈరోజు దేవుడు మన కొరకు కనిపెట్టుకుంటూ ఆయన ఎదురు చూస్తున్నాడంట. మనం ఈరోజు ఏం చెప్తామన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది కదండి. మనం ఈరోజు ముందడుగు వేయలేకపోతే మనకి మన జీవితానికి కూడా మనకి ఎటువంటి కూడా అర్థము
లేదు. అపవాదికి సంతోషము, దేవునికి దుఃఖమే మనం కలుగు చేస్తున్నామని గమనించుకోవాలి. యేసుప్రభువారు పరిచయ ప్రారంభంలో పేతురుతో అంటారు కదా, పేతురు నీ ధోరణి కొంచెము ఇటు త్రోస్తే నేను జనసమూహాలకి బోధిస్తాను. ఒకసారి మాట చదువుతాము. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 1 చదవడం. లూకా రాసిన సువార్త. జనసమూహము వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమునున్న నిలిచి ఆ సరస్సు తీరమునున్న చూచెను. జాలర్లు వాటిలో ఉండి దిగి కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సిమోనుదైన ఒక దోణి ఎక్కి త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి ఆ జనసమూహములకు బోధించుచున్నారు. సరస్సు తీరం ఎన్ని దోణులు ఉన్నాయంటండి? 2 దోణులు ఉన్నాయంట. వాటిలో జాలర్లు ఏం చేస్తున్నారంట? దిగి తమ వలలు అడుగుచున్నారు. అయితే యేసుప్రభువారు ఏ దోణి ఎన్నుకున్నారంట? పేతురుదైన దోణి ఎక్కి ఆయన ఏమంటారంట, పేతురు నీ దోణిని కొంచెం ధర నుండి ఇటు త్రోస్తే నేను జనసమూహాలకి బోధిస్తానయ్యా అని చెప్పినప్పుడు పేతురు ఏం చేస్తానంట, తన దోణిని యేసుప్రభువారు అడిగినట్టుగా ధర నుంచి కొంచెం అవతలికి త్రోసిన సమయంలో యేసుప్రభువారు ఆ దోణిలో కూర్చొని జనసమూహాలకు ఆయన బోధించసాగారంట. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, పేతురు ఏ రీతిగా అయితే తన దోణిను అటువైపు అవతలికి యేసుప్రభువారి సమీపానికి నడిపించాడో, మనం కూడా ఈరోజు ఏం చేయాలంట? ఆత్మీయతలో మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ఈరోజు పేతురు తన దోణిని ధర నుంచి కొంచెం అవతలికి త్రోసివేసిన పేతురికి యేసుప్రభువారి మాటలు వినే భాగ్యము లభించింది. కేవలం జనసమూహాలే కాదు, కానీ అక్కడున్న పేతురు కూడా తన దోణిని యేసుప్రభువారికి ఉపకారంగా అంటే ఉపయోగపడటానికి ఇచ్చిన పేతురు కూడా ఆయన మాటలు వినే భాగ్యము పేతురుకు దక్కిందండి. కాబట్టి ఈరోజు పేతురు తన దోణిని ఎలాగైతే యేసుప్రభువారు అడిగినప్పుడు ధర నుంచి కొంచెం ముందుకి త్రోసాడో, యేసుప్రభువారి వాక్యం బోధించడానికి అతడు ఏ రీతికైతే సహకరించాడో, ఉపయోగపడ్డాడో, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలంట? ముందుకు నడిపించుకోవాలి. ఈరోజు మారు మనసు పొందుకున్నాను, ఈరోజు నేను నిన్నట్లాగా లేదు, ఈరోజు నేను మెరుగైన ఆత్మీయలోనికి వచ్చాను అనుకునే మనం ఇంకెక్కడ ఉన్నామంట? దరి దగ్గరే ఉన్నాం. కానీ ఈ దరి నుంచి ఎక్కడికి వెళ్ళాలంట? ఆ దరి వరకు మన ఆత్మీయ జీవితాన్ని మనము నడిపించుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే, మనమే ఏం చేయాలంట? మన జీవితం అనే నావని, ఆత్మీయ జీవితం అనే నావని మనం ముందుకు నడిపించకపోతే మనం ఈ దరిలోనే ఉండిపోతాము. ఆదరికి వెళ్ళి గమ్యాన్ని చేరలేము. యేసుప్రభువారి సమీపానికి అసలే మనము చేరుకోలేము. కాబట్టి ముందడుగు పేతురు ఎలాగైతే వేసాడో, తన దోణిని యేసుప్రభువారు అడిగినప్పుడు అవతలికి ఎలాగైతే నడిపించాడో, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలంటే ఈరోజు ఒక మెట్టుకు మనము ఎక్కించాలంటే, ఆత్మీయ జీవితంలో ఒక మెట్టుకు పైగా ఒక్కొక్క మెట్టు ఎక్కినప్పుడు మనకి యేసుప్రభువారికి మధ్య ఉన్న దూరం ఏమైపోతుందంట? నెమ్మదిగా దూరము తరిగిపోతుంది. నెమ్మదిగా మనం యేసుప్రభువారి స్వరూపంలోనికి మార్చబడతామంట. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నదంట. అంటే ఈరోజు ఆత్మీయమైన జీవితంలో ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు ఎక్కుతున్న సమయంలో మనలో ఏం ఏర్పడుతుందంటే, ఈరోజు క్రీస్తు స్వరూపంలోనికి మనము నెమ్మదిగా మార్చబడతాం. దినదినం కూడా మనం ఏమైపోతున్నామంట? క్రీస్తు స్వరూపంలోనికి మనము మార్చబడుతున్నామంట. కానీ ఒక్కదాని ఈరోజు ఇన్ని ఆత్మీయమైన కార్యాలు మనం చేసినప్పటికీ క్రీస్తు స్వరూపం ఏమాత్రం కూడా మనలో కనబడకపోతే మన జీవితము వ్యర్థము. మనం పరలోక రాజ్యానికి వ్యర్థము అని అనుకోవడం కూడా అది మన అవివేకమే అవుతుందని గ్రహించాలి ఖచ్చితంగా. పేతురు వలె మనం ఏం చేయాలంటే, మన ఆత్మీయ జీవితం అనే నావని ధరుణించి మనం ఏం చేయాలంట? ముందుకు నడిపించాలి. యేసుప్రభువారి సమీపానికి మనము చేర్చాలి. ఒక మెట్టు పైగా ఇంకొక మెట్టు ఎక్కడానికి మనం ఇష్టపడాలి. కానీ నేను ఎక్కరని చెప్పి మనం పట్టిందే పట్టుగా కూర్చుంటే మన ఆత్మీయ జీవితం ఎప్పటికీ మెరుగైన స్థితిలోనికి మారదు. మన ఆత్మీయ జీవితం మెరుగుపడితే అది ఎవరికి లాభం అంట? మనకే లాభం. మన ఆత్మీయ జీవితము మెరుగైన స్థితిలోనికి వెళ్ళేటప్పుడు అది మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళుతుంది. ఒకవేళ ఆ రీతిగా
నేను ఎంత మాత్రం కూడా ఇంకో మెట్టు ఎక్కలేను, ఈ ధరనే ఉంటాను, ఈ జీవితమే జీవిస్తాను, ఈ అలవాట్లే కొనసాగిస్తాను, ఈ ఆచార భక్తినే నేను చేస్తాను, ఈ అలవాట్లు, ఈ అసూయ, ఈ ద్వేషం, ఈ కలహము, ఈ గొడవలతోనే నా జీవితం అంతా కూడా నిండుకుని ఉంటుంది. వ్యర్థమైన వాటిని చూస్తూ నేను నా జీవితాన్ని గడిపేస్తాను, వ్యర్థమైన మాటలు చెప్పుకుంటూ నా జీవితాన్ని గడిపేస్తాను అనుకుంటే ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంటుందంట? ఈ ధరనే ఉంటుంది, కానీ ఆ ధరణికి వెళ్ళలేదు. యేసు ప్రభువు సమీపానికి, పరలోక రాజ్యానికి మనల్ని చేర్చలేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, స్థలం ఇవ్వండి అని చెప్పిన దేవునికి మనం ఈరోజు ఏం చేయాలంటే ఆ గోడను బద్దలు చేసి లోకం మీద ప్రేమను, లోకం మీద మమకారాన్ని మనము బద్దలు చేసి మనం ఆయనకి ఏమివ్వాలంట? స్థలం ఇవ్వాలి. ఆయన ప్రవేశించులాగా, ఆయన మన జీవితాన్ని మార్చులాగా, ఆయన మన జీవితాన్ని కట్టులాగా మనం ఆయనకి స్థలం ఇచ్చినప్పుడు మనం ఏమైపోతామంట? లోతైన ఆత్మీయ జీవితంలోనికి మనము కలుగుతాం. చాలా మంది లోతైన భక్తి వద్దు, లోతైన ఆత్మీయ జీవితము అసలే వద్దు, కానీ నామకార్థ భక్తితో పరలోక రాజ్యానికి చేరుకుంటాననుకోవటము అది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే అది మనల్ని మోసం చేస్తుందని మనం గ్రహించాలి. నామకార్థ భక్తితో ఎంత మాత్రం కూడా యేసు ప్రభువుని మెప్పించలేము, ఆయన రాజ్యాన్ని మనం చేరుకోలేము. ఈరోజు లోతైన ఆత్మీయ భక్తిలోనికి మనం వెళ్ళటానికి ఇష్టపడాలి. ఎప్పుడు లోతైన ఆత్మీయ అనుభవంలోనికి మనం వెళతామంటే యేసు ప్రభువుకి మనము స్థలం ఇచ్చినప్పుడు. వారు స్థలం ఇవ్వగానే యేసు ప్రభువు లోపలికి ప్రవేశించి ఆ చిన్న కుమార్తెను ఏం చేస్తారంట? తిరిగి మరణంలో నుంచి సజీవురాలుగా ఆమెను లేపారు. ఆమె మరలా తిరిగి చనిపోయిన ఆమె ఏం చేస్తుందంట? తిరిగి సజీవ లోకంలోనికి ఆమె అడుగు పెట్టిందంట. కాబట్టి ఈరోజు స్థలం ఇచ్చిన మన జీవితాన్ని ఆయన మారుస్తాడే కానీ మనకి ఎంత మాత్రం కూడా ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి మనం స్థలం ఇస్తే మన భక్తి ఎలా ఉంటుందంట? లోతైన ఆత్మీయ భక్తిగా మన భక్తి మారిపోతుంది. లోతైన ఆత్మీయ జీవితం అంటే, లోతైన ఆత్మీయ భక్తి అంటే ఏంటంటే ప్రతి విషయంలోనూ మనం ఏం చేస్తామంట? దేవుని నడిపింపునే కోరుకుంటాం. ప్రతి విషయంలో కూడా దేవుని సలహాలు మనం కోరుకుంటాం. ప్రతి విషయంలోనూ ఏది కూడా దేవుడికి చెప్పకుండా మనం ఎంత మాత్రం కూడా చేయడానికి ఇష్టపడం. దేవుడు చెప్పకుండా ఏ పని చేయడానికి, ఎక్కడికి వెళ్ళటానికి మనం ఎంత మాత్రం కూడా ఇష్టపడం. లోతైన ఆత్మీయ భక్తి దేవునితో మన సహవాసాన్ని మరింతగా మెరుగుపరుస్తుందంట. కాబట్టి ఈరోజు అటువంటి లోతైన ఆత్మీయ భక్తిలోనికి మనం వెళ్ళినప్పుడు మనలో ఏం ఏర్పడుతుందంట? క్రీస్తు స్వరూపము. ఒకనొక రోజు మనం ఎలా మార్చబడతామంట? క్రీస్తు స్వరూపంలోనికి, ఆయన సారూప్యంలోనికి మనము మార్చబడినప్పుడు అలా నమ్మకమైన మంచి దాసురాలు నా రాజ్యంలోనికి ప్రవేశించు అని దేవుడు మనల్ని ఆహ్వానిస్తాడంట. అయితే ఈ ఆధిక్యతను, ఈ ధన్యతను, ఈ భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈరోజు మనం ఏం చేయాలంట? ద్వారాన్ని మనం ఆయనకు ఇవ్వాలి. ఈ గోడను బద్దలు చేసి, లోకమైన ఆశ అనే గోడను బద్దలు చేసి మనం ఆయనకు స్థలం ఇచ్చినట్లయితే ఆయన మన జీవితాల్లోనికి వచ్చి మనల్ని ఆయన మార్చుకుంటాడు. మనం ఒక్క ముందడుగు వేస్తే ఎలాగైతే దొంగని యేసు ప్రభువు పరదేశంలోనికి చేర్చుకున్నారో మనం ఒక ముందడుగు ఈరోజు వేస్తే మనల్ని ఆయన స్వరూపంలోనికి మార్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడంట. ఈ లోతైన ఆత్మీయ భక్తి ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి దినము కూడా దేవుని నడిపింపునే కోరుకుంటుంది. ఏ రీతిగా అయితే హనోకు దేవునితో నడిచాడో ఆ రీతిగా మన జీవితం మారిపోతుందంట. హనోకు దేవునితో నడిచాడంటే ఫిజికల్గా కాదు కదండి. హనోకు దేవునితో నడుస్తూ ఏం చేశాడంటే కుమార్తెలను కనెను అని అక్కడ గ్రంథకర్త జ్ఞాపకం చేసినంటే దేవునితో ప్రతిదినము నడిచేట. దాని అర్థము ప్రతిదినము దేవుని నడిపింపును కోరుకున్నాడు. ప్రతిదినము దేవుని ఆలోచనలను అడిగాడు. ప్రతిదినము ఆత్మీయమైన జీవితంలో, నామకార్థ భక్తిలో కాదు కానీ ప్రతిదినము ఆత్మీయమైన మార్గంలో అతడు నడిచాడు. ప్రతిదినము దేవుని చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలని, ఏమి చేయాలన్నా దేవుని చిత్తాన్ని మాత్రమే అతడు కోరుకున్నాడు. కాబట్టి ఒకనొక రోజు హనోకు కనపడలేదంటే భూమి మీద, కానీ అతను మరణించలేదు. కానీ దేవుడు అతని విశ్వాసాన్ని బట్టి అతని దేవుడు పరలోకానికి కొనిపోయాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే మన జీవితము ఈరోజు హనోకు జీవితాల్లో మార్చబడాలంటే లోతైన ఆత్మీయ భక్తిలోనికి మనము వెళ్ళవలసిన అవసరం ఉంది. లోతైన ఆత్మీయ భక్తిలో ఉన్న ప్రయోజనాలు మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రతిదినము దేవుడు మనతో ఖచ్చితంగా ఏం చేస్తాడంట? ఆయన జీవము గల దేవుడు కనుక ఆయన మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ప్రతిదినం మనకు ఆయన సూచనలు ఇస్తాడు. ప్రతిదినం ఆయన మనల్ని నడిపిస్తాడంట. ఈరోజు ఎంతోమంది యజమానుని
కోల్పోయిన స్త్రీలు ఏమనుకుంటారు, అయ్యో నా ఇంటి యజమానుడు ఉంటే ఈరోజు నా గృహం ఎంతో చక్కగా నడిచి ఉండేది, నన్ను నా బిడ్డల్ని ఎంతో చక్కగా నడిపించి ఉండేవాడని ఎంతో మంది స్త్రీలు బాధపడతారు. బిడ్డలు తల్లిదండ్రులు లేని వారు ఎంతో మంది ఉంటారు. తల్లిని కోల్పోయిన వారు, తండ్రిని కోల్పోయిన వారు, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎంతో మంది ఏమనుకుంటారంట, మా జీవితాల్లో మా తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఈరోజు మమ్మల్ని ఎంతో చక్కగా నడిపించేవారు, మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు, సరైన మార్గంలో సరైన త్రోవల్లో మమ్మల్ని నడిపించేవారు, సరైన సలహాలు ఇస్తూ మమ్మల్ని వారు నడిపించేవారని చెప్పి ఈరోజు ఎంతో మంది బాధపడతారు. అలాంటిది ఈరోజు దేవుడే ప్రతిదినం మనకు సలహాలు ఇస్తే ఆ జీవితము ఎంత అందంగా ఉంటుందండి. ఈరోజు దేవుడే ప్రతిదినము ఏ మార్గంలో నడవాలో, ఏ పని చేయాలో, ఎలా మాట్లాడాలో ప్రతి విషయాన్ని కూడా దేవుడే మనకి బోధిస్తే, ప్రతి విషయాన్ని దేవుడు మనకి చెప్తే, ప్రతి విషయంలో దేవుడు తన నడిపింపులు మనకిస్తే, ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని మనకు బయలుపరిస్తే ఆ జీవితము చూడటానికి ఎంతో అందంగా మారుతుంది. కాబట్టి ఈరోజు అంత ఆత్మీయమైన అందమైన జీవితము మనం పొందుకోవాలంటే మనం ఈరోజు ఏం చేయాలంట, ఈ గోడను బద్దలు చేసి యేసు ప్రభువుకి స్థలం ఇచ్చినప్పుడు మన జీవితాల్లోకి వచ్చి మనల్ని మార్చడానికి, తన స్వరూపంలోనికి మార్చుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాడండి. అయితే ఈరోజు మనం ఏం చేయాలంట, ఒక ముందడుగు ఈ దొంగ వేసినట్టు మనం కూడా ఏం చేయాలంట, వేయాలి. ఒక్క ముందడుగు వేయకపోతే నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటూ ఈ నామకార్థ భక్తిని చేస్తూ పర్వాలేదు, నేను నామకార్థ భక్తితో కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనే అంధకారంలో జీవిస్తూ ఉన్నామంటే ఏదో ఒక సమయంలో మనకి ఏ గతి పడుతుందంటే అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతుంది తప్ప ఏమీ ఉండదంట. ఈరోజు జీవించిన జీవితానికి ప్రతిఫలం అక్కడ వస్తుందంటే అక్కడ ఏడుపు పండ్లు కొరకడం తప్ప కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. అటువంటి దుస్థితిలోనికి మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈరోజు మనం ఏం చేయాలంట, ఈ నామకార్థ భక్తిని మనము విడిచిపెట్టాలి, నామకార్థ ప్రార్థనలు విడిచిపెట్టాలి, నామకార్థంగా వాక్యాన్ని ధ్యానించడం విడిచిపెట్టాలి, నామకార్థంగా దేవుని సన్నిధానానికి వచ్చి ఊరకనే కూర్చొని వెళ్ళిపోవడం కూడా మనం ఈ రోజు నుంచే మానేయాలి. కానీ ఇదే అలవాట్లతో నేను జీవిస్తానంటే ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో తెలియదు, ఎప్పుడు మన పిలుపు వస్తుందో తెలియదు. కనుక ఇదే అలవాట్లతో మనం జీవిస్తే ఆయన మనం ఎంత మాత్రం కూడా ఎదుర్కోలేము. ఎందుకంటే మనుష్య కుమారుడు తన దూతలతో వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూస్తాడు, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, సర్వ శరీరంలో ఆయన చూచి బ్రహ్మ కొట్టుకుంటారంట. అయితే ఆయన ఎంతో విశ్వాసం ఉంచిన వారు, ఆయన విశ్వాసం ఉంచి ఆయన కొరకు సాక్షులుగా జీవించిన వారు ఏం చేస్తారంటే ధైర్యంగా ఆయన ఎదుట నిలవబడతారంట. అంటే ధైర్యం ఈరోజు ఎప్పుడు వస్తుందంట, లోతైన ఆత్మీయ భక్తిలో మనము నడిచినప్పుడు ఆయన రాకడలో ధైర్యంగా ఆయన సంతోషంగా తేరి చూస్తాము. ఆయన మనల్ని మధ్యాకాశానికి కొనిపోతాడు. ఆహా బూర ఎప్పుడు మోగుతుందో, ఆహా నాశ ఎప్పుడు తీరుతుందో, ఆహా బూర ఎప్పుడు మోగుతుందో, చూచిన చాలు మహిమలోనే నాయనతో నుండే చాలు, ప్రియ యేసు రాజులోనే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుండే చాలు. ఆ రీతికి ఈరోజు మనం అందరం కూడా దేవుడు మనకి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మన హృదయానికి అడ్డుగా ఉన్న గోడను బద్దలు చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లోకి ప్రవేశించి మన లోతైన ఆత్మీయ భక్తిలోనికి మనల్ని నడిపించి ఆయన మనల్ని ఆయన రాజ్యంలోకి చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం అందరూ కూడా జీవించలాగున దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకి తన మహాకృప అనుగ్రహించును గాక. ఆమేన్.